వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 33, 27 వార్డులలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలు తొలగించి ప్రజలకు పరిసర ప్రాంతాల శుభ్రతతోనే ఆరోగ్యమని సూచించారు. పురపాలక సిబ్బంది, స్థానిక కౌన్సిలర్స్, ఆశాలు, అంగన్వాడీ ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, మున్సిపల్ సిబ్బంది తదితరులు బెల్లంపల్లి గ్రంథాలయంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5వ తారీఖున ఏదైతే అవగాహన ర్యాలీ కానివ్వండి, నిన్న 6వ తారీఖున వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కానివ్వండి, మన 300 గజాలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకుడు గుంతలు కట్టుకునే విధంగా వారికి అవగాహన కల్పించడం కానివ్వండి, చెరువులు ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించేటటువంటి విధంగా అదొక కార్యక్రమం. ఈరోజు ఏదైతే మన పూడిక తీత, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైనా ఉన్నాయో ఆ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈరోజు మేము గ్రంథాలయంలో క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాము. 3వ రోజు అండి స్వచ్ఛతనం పచ్చదనం ప్రభుత్వ కార్యక్రమం. దీంట్లో భాగంగా పారిశుద్ధ కార్మికులు అందరూ పాల్గొంటారు. ఇక్కడున్న చెట్లు, పిచ్చి చెట్లు, గడ్డి అన్నీ తీసేయడం జరుగుతుంది. తర్వాత పూడిక తీత చేయడం జరుగుతుంది.